రామాయంపేట మండల కేంద్రంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న మహంకాళి దేవాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండి రామాయంపేట పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. స్థానిక స్వర్ణాకార సంఘ ఆధ్వర్యంలో మహిళలు మట్టి కుండల అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పళ్లతో పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రాంగణంలో మున్సిపల్ కార్మికులు ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మహంకాళి దేవస్థానం రామాయంపేట పట్టణం మండలం మెదక్ జిల్లా
శ్రీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 26 జూలై 2024 నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడి నిన్న శ్రీ అమ్మవారి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగి ఈరోజు శ్రీ అమ్మవారికి పట్టణవాసులంతా కూడా అనేక భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కుబడిగా బోనాలు సమర్పించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ వారిని పారిశుద్ధ్యం కొరకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారిని ఇతరత్ర ఏర్పాట్ల గురించి రెవెన్యూ శాఖ వారిని కోరడం జరిగింది. అదేవిధంగా వారి పరస్పర సహకారంతో ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవ జాతర బోనాల పండుగ విశేషంగా జరుగుతున్నది. ఈ బోనాల పండుగలో పట్టణం రామాయంపేట పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించి వారి మొక్కుబడులు కానుకలు సమర్పిస్తూ అమ్మవారి యొక్క దివ్య కటాక్షము పొందుతూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారు వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు వారి సంకల్పాలు నెరవేరి పునర్దర్శనం మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుని అవకాశం కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరుగుతున్నటువంటి దృశ్యాలను మరియు వార్తలను ఎప్పటికప్పుడు భక్త కోటికి చేరవేస్తున్నటువంటి మన ప్రింట్ మీడియా మరియు వారికి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా ఆ అమ్మవారి యొక్క దివ్య కరుణా కటాక్ష కలిగి వారికి కూడా సర్వ సుఖశాంతులు కలవాలని కోరుకుంటూ అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారి మహంకాళి మాత 40వ వార్షికోత్సవం సందర్భంగా మొన్నటి రోజున అభిషేకాలు జరిగినాయి. నిన్నటి రోజున అమ్మవారు శాంతి కళ్యాణం జరిగింది. ఈరోజు బోనాలు వైభవపేతంగా నడుస్తుంది. చాలా బాగా నడుస్తుంది. జనం కూడా బాగుంటుంది. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జనం బాగుంటుంది. అమ్మవారి కృపతోని వర్షాలు బాగా పడాలని ప్రజల యొక్క అభిప్రాయం. తర్వాత చైర్మన్ కూడా వర్షాలు బాగా పడాలని అమ్మవారు మహంకాళి బోనాల సందర్భంగా రామాయణ పట్టణంలోని మన పురాతనమైన మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం రామాయణపేట ప్రజలతో పాటు నియోజకవర్గంలో ప్రజలందరూ మన అమ్మవారిని దర్శించుకొని ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది. అందులో భాగంగా మేము పట్టణ పౌరులమైన అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దయా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణలోనే ఏడగాల్సినటువంటి ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు రామాయంపేటలో మహంకాళి అమ్మవారి టెంపుల్లో కూడా బోనాలను బ్రహ్మాండంగా వివిధ రకాల ప్రజలు అన్న వర్గాల వారు బోనాలు తీసి అమ్మవారికి మొక్కులు నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. మరి ఈ బోనాల ప్రాముఖ్యత జూలై మాసంలో ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వర్షాలు బాగా సమృద్ధిగా కురిసి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మరి అమ్మవారిని అందరం వేడుకుంటున్నాం. అలాగే రామాయంపేట ప్రజలకు కూడా మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు నిర్వహించాలని